నమస్తే, వెల్కమ్ టు పాక్సిద్ధి కుకరీ. ఈరోజు వీడియోలో ముల్లంగితో పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూసుకుందాము. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అన్నానికి బాగుంటుంది, లేదంటే పరాటా లాంటి వాటిలోకి ఒక సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. దీనికోసం ముందుగా ఒక పాత్ర తీసుకొని 2 కప్పుల కొద్దిగా చిలక్కొట్టుకున్న పెరుగు వేసుకున్నాను. కొద్దిగానే జస్ట్ అలా కలుపుకొని వేసుకున్నాను. దీనికి 1 కప్పు తురిమిన ముల్లంగి, 2 కప్పుల పెరుగుకి 1 కప్పు వేసుకున్నాను ముల్లంగి. కలుపుకోండి. సఫిషియెంట్గా సాల్ట్ వేసుకొని, సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మిశ్రమం అంతా కలిపి పెట్టుకోండి. మీకు ఇది చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం నీరు పోసుకొని నీళ్ళగా చేసుకోవచ్చు, లేదా ముల్లంగి తరుగు తక్కువ వేసుకొని ఇంకొంచెం ఎక్కువ పెరుగు వేసుకొని ఇంకా కూడా చిక్కగా చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు కూడా మనం కన్జ్యూమ్ చేయడానికి మినిమం అరగంట, 30 గంట ముందు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. రెడీగా చేసి పెట్టుకుంటే అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ అలా తినాలి అనుకున్నప్పుడు ఆ ఘాటు వాసన ఏదైతే ఉంటుందో ముల్లంగిది అది తగ్గి కొంచెం కమ్మగా ఉంటుందన్నమాట. ఇప్పుడు పోపు కోసం ఒక బాండ్లీ తీసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను మినప్పప్పు వేసుకొని కొంచెం దోరగా వేగిన తర్వాత 1 పావు స్పూన్ ఇంగువ వేసుకొని, మన కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవంతా చిట్పట్లాడిన తర్వాత ఈ రాడిష్ తురుము, పెరుగు ఏదైతే మిశ్రమం మనం చేసి పెట్టుకున్నామో దాంట్లో కలిపేసుకుంటే చాలా తేలిగ్గా ముల్లంగి పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు కూడా చేసి చూసి మీకు ఎలా నచ్చింది అనేది పోస్ట్ చేయండి ఫీడ్బ్యాక్ రూపంలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.